ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు వీళ్ళందరూ నేను రాగానే సైలెంట్ అయిపోయారనమాట. పద్ధతిగా నటిస్తున్నారు. సరే ఒక అమ్మాయి దీక్షిత అయితే అక్క నాకు కొత్త నోట్స్ నేను రాసి అంటే రాసిస్తున్నాను. తర్వాత బబుల్స్ అనమాట. ఈ అమ్మాయి పేరు బబుల్స్. నేను బబుల్స్ అని పిలుస్తాను. తనకి బబుల్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం. సరే ట్యూషన్కి అయితే వచ్చేసింది. నేను పిలవక ముందే వచ్చేసింది అనమాట. తనకి ఇష్టం ఉండి తనే డైలీ వస్తుంది ఒక టైంకి. తనకి టైం టేబుల్ అనేది ఏమి ఉండదు అనమాట. తనకి ఇష్టం వచ్చిన టైంలో వస్తుంది, తనకి ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళిపోతుంది అనమాట. వచ్చి రోజున దగ్గరికి వచ్చి అక్క నాకు కంబాక్స్ తీసివ్వు, అక్క నాకు బుక్ తీసివ్వు అని అంటుంది. కానీ ఇవాళ మాత్రం ఏమనట్లేదు, అందరినీ చూసుకుంటుంది. అందరు వచ్చారా లేకపోతే నేనే ముందు వచ్చాను ఈరోజు మిరాకిల్ అని చెప్పేసి అనుకుంటుంది. తన వర్క్ చేసి నాకు చూపించేసి ఓకే గుడ్, నెక్స్ట్ ఇంకా కలరింగ్ అవి ఏమైనా చెయ్యంటే లేదు నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అసలు ఆగమన్నా ఆగట్లేదు. ఆగు అంటుంటే కూడా అసలు ఆగకుండా ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ తమ్ముడు ఏంటిది పక్కన తమ్ముడు చౌకరికిస్తున్నాడు అని అనుకున్నాను. లేదు, వాళ్ళ స్కూల్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు సీరియస్గా. వర్క్ చేస్తున్నారా ఏంటిది అని చెప్పేసి నోట్బుక్ వెళ్ళి చూస్తే లేదు, వాళ్ళిద్దరు ఏదో సేమ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ చెల్లి అయితే బుద్ధిగా రాసేసుకుంటుంది. అసలు నేను అక్కడ ఉన్న అనే విషయం కూడా తనకు తెలీదు. వీళ్ళ ముగ్గురికైతే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, పదే మంచిగా చదవండి అని చెప్పేసి అలా వెంటబడుతుంటే వాళ్ళకి నేను అక్కడ వాళ్ళ ముందే అక్కడ చేరేసుకొని కూర్చున్నాను. సో అసలు తల పైకి కూడా ఎత్తట్లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారనమాట. స్కూల్ హోంవర్క్స్ అందరికీ ఒక 45 minutes టైం ఇస్తాను. స్కూల్ హోంవర్క్స్ అవ్వగానే ఇంకంతా క్లోజ్ చేసి నెక్స్ట్ ఏమైనా కొత్తవి చదువుకోవాలి అని చెప్పేసి. సో అందరు తొందరగా వర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు. హోంవర్క్స్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి అన్నీ చెక్ చేస్తాను అనమాట. హోంవర్క్స్ ఏమేమి చేశారో చూపించండి అని చెప్పేసి చెక్ చేస్తాను. సో ఆ హడావిడితో వాళ్ళందరూ అసలు తనకు కూడా పైకెత్తకుండా అంతా హోంవర్క్స్ అనేది చేసుకుంటున్నారు. సో హోంవర్క్స్ లేని వాళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళని ఒక 5 minutes తర్వాత అసలు ఏం చేశారో అడుగుదాము అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని అనుకునే లోపు ఈ చెల్లి అయితే లేసింది. అక్క నాకు డౌట్ ఉంది, నాకు చెప్పు అని చెప్పేసి. సో ఏం డౌట్ ఉంది అని అంటే నాకు టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పేయమంటుంది అమ్మాయి. సో నెక్స్ట్ అయితే వరం నేను వస్తున్నాను నెక్స్ట్ అని చెప్పేసి వచ్చేసాడు. అక్క నాకు వర్డ్స్ రావట్లేదు నేర్పించు అన్నాడు. నేర్పించాను. సరే వచ్చిందా వరం, మళ్ళీ ఇంకొకసారి చెప్పనా అని అంటే లేదక్క చెప్పు అని అన్నాడు. సరే చెప్పేశాను, వెళ్ళిపోయాడు వరం. నెక్స్ట్ బ్యాచ్ దిగిందనమాట మ్యాథ్స్ చెప్పించుకోవడానికి. వీళ్ళకి మ్యాథ్స్లో డౌట్ ఉంటే వచ్చేసారు. మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ప్రాబ్లమ్స్ అనమాట. సో వాళ్ళకి ప్రైమ్ నెంబర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి మధ్యలో టేబుల్స్ అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 2 టేబుల్ చెప్పు, మధ్యలో అంటే లైన్గా చెప్పమంటే చెప్తున్నారు టేబుల్స్. మధ్యలో 2 3s ఎంత, 5 4s ఎంత అని మధ్యలో అడిగితే చెప్పలేకపోతున్నారు అనమాట. కన్ఫ్యూజ్ అవుతుంది. అది నోటికి వస్తుంది కానీ మళ్ళీ దాన్ని మింగేస్తున్నారు అనమాట. అసలు దానికి కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పలేకపోతున్నారు. సో ఇంకా వాళ్ళ పైన కోపం పడ్డాను. అసలు 2 టేబుల్ కూడా చదవడానికి రాదు ఏంటంటే కొంచెంసేపు కామ్ అయిపోయారనమాట. నేను ఒకదాన్ని చెప్పుకుంటే వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా నేను వాళ్ళకి మళ్ళీ చెప్పాను అనమాట నిదానంగా, అర్థమవుతుందా లేదా అని చెప్తుంటే అర్థమైందక్క అని చెప్పేసి మంచిగా చెప్తున్నారు ఇప్పుడు. తర్వాత నీట్గా వాళ్ళకి నిదానంగా చెప్పాను. చెప్తే సరే బాగానే వాళ్ళకి అర్థమయ్యింది. అక్క నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పు అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చెప్తే మీకేమొస్తాయి అనగానే లేదక్క ఈ ఒక్క పెద్ద సమ్ ఉంది, మాకు పెద్ద సమ్ రావట్లేదు, పెద్ద సమ్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి, మిగతావన్నీ మేము చేస్తాము అని అన్నారు. సరే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ సమ్ అయితే తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళకి నెక్స్ట్ సమ్స్ అయితే ట్రై చేయమని చెప్పాను వేరేది. సో ట్రై చేసేసారనమాట. స్టార్ట్. ఇలా ప్రేయర్ అయిపోగానే క్లాస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. స్టార్ట్. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,
జోగులమ్మ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జైన్గావ్, జగిత్యాల్, కరీంనగర్, ఖమ్మం. వెరీ గుడ్, క్లాప్స్. ఫస్ట్ 10 అయితే నేర్చుకున్నారు. సో నెక్స్ట్ ఇంకొక 5 నేర్పిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో డైలీ ఒక 5 నేర్పిస్తే వాళ్ళకు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ 10 అయితే వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. సో మిగతా 5 నేర్చుకోవడానికి చెల్లి అయితే అటు తిరిగి ఇటు తిరిగి చాలా కష్టపడిపోతుంది అసలు. ఎలాగో అలా నేర్చుకున్నారు. లాస్ట్కి అయితే 15 అయితే కొంచెం నేర్చుకున్నారు, కాకపోతే కొంచెం తడబడ్డారు. ఈ అమ్మాయి అయితే ఏకంగా పడుకొని మరీ నేర్చుకుంటుంది. సో ఎలాగైతేనేమి 15 అయితే నేర్చుకొని చెప్పేసింది అనమాట. కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జోగులమ్మ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జైన్గావ్, జగిత్యాల్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ తమ్ముని ఎక్కడైతే అడిగేస్తానేమో అని చెప్పేసి చిత్రగుప్తుల్లాగా అన్ని రాసిన వచ్చి నాకు అన్ని నోట్స్ చూపించేస్తున్నాడు. అక్క నాకేం అడగద్దు, నేనైతే నా వర్క్ చేసేసుకున్నాను అని చెప్పేసి. తర్వాత కొంచెం బ్రేక్ అనేది ఇచ్చాను అనమాట. రేపు టీచర్స్ డే కదా, వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు, లైక్ రిహార్సల్స్ చేసుకుంటున్నారు అనమాట. నేను చూస్తున్నాను అని చెప్పేసి తమ్ముడు వచ్చి అక్కడ ఏదో స్ట్రింగ్స్ పట్టుకొని ఇచ్చేస్తున్నాడు. సో మా కాలనీలో వినాయకుడు పెట్టారు, రేపు నిమజ్జనం కాబట్టి ప్రసాదం పంచుతుంది ఈ చెల్లి అందరికీ. బుడ్డి బుడ్డి చేతులతో తీసుకుంటుంది పాప ప్రసాదం, క్యూట్ ఉంది కదా. సో అందరూ ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి అందరికి ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వు, నేను ఒకటేసారి లాగిచ్చేస్తాను అని చెప్పింది. సో అలాగైతే కుదరదు, అందరికి ఇచ్చిన తర్వాత నీకు ఎలా ఇస్తానని చెప్పేసి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసింది. అక్క నువ్వు తీసుకో అని చెప్తుంటే లేదు లేదు అందరికి ఇచ్చేసి అని చెప్తున్నాను. సో అక్కడ ప్రసాదం అయిపోతుందని నా తమ్ముడు అరిచేస్తున్నాడు. సో ఇక్కడైతే అందరూ ఇంకా ఇంటికి వెళ్ళే టైంకి అందరూ నేను అన్నాను అనమాట, రేపు టీచర్స్ డే కదా, రేపు అందరు మంచిగా రెడీ అయ్యేసి రండి అని చెప్పేసి. వీళ్ళేమో ఏకంగా ఐబ్రోసే చేసుకుంటున్నారు, మంచిగా రెడీ అయ్యేసి రండి అంటే ఇంట్లో ఐబ్రోస్ చేయించరు అని చెప్పేసి ఐబ్రోస్ చేసుకుంటున్నారు ఆ తాళ్ళతోటి. సో నేను ఇంకా అర్థంగానే సైలెంట్ అయిపోయారనమాట. ఇంకా ప్యాకప్ అనగానే ఓకే అక్క సరే నేను ఏదైనా గేమ్ ఆడిపిద్దామని అనుకున్నాను. అప్పటికే ఇంకా టైం అయిపోయింది. సో నేను గేమ్ ఆడిపిద్దాము అని అనుకుని వాళ్ళకి చెప్పాను అనమాట, సరే గేమ్ ఆడిపిస్తాను అందరు సైడ్ పెట్టండి అని చెప్పేసి. ఈ అమ్మాయి అయితే ముందు స్టార్ట్ చేసేసింది, నేను ఆడిపిస్తుంది. ఇంకా టైం అయిపోయింది కదా, ఎలాగో రేపు టీచర్స్ డే కదా, రేపు ఆడిపిస్తానులే అనగానే ఇలా అయిపోయింది. సో రేపు హడావుడి రేపు చూద్దాము.